ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. 1 కొరింథీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనము. రక్షణ అనున్నది మన క్రియలను బట్టి కాదు గాని యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు ఉచితముగా లభిస్తుంది. యేసును నాయకునిగా కలిగి ఉన్న ప్రతి గృహములో దేవుని ఆత్మకు స్వాతంత్రం ఉంటుంది. ఆయన సమాధానకర్త, ఆదరణకర్త. క్రీస్తు రూపాన్ని ధరించుకొనుటకు ప్రయాసపడాలి. క్రీస్తులో మన ప్రయాస వ్యర్థమే కాదు. మనం దేవునికి ఎంత భయపడతామో అంతగా సాతానును భయపెట్టవచ్చు. కనుక నీవు వెతికితే తప్పక దొరికే దేవుడు. నీవు ఆయనను అడిగితే నీకు ఇచ్చే దేవుడు. ఈ లోకంలో నీవు ప్రేమించేది ఏదైనా సరే నీకు దూరము కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే యేసయ్య మాత్రం ఎప్పటికీ నీకు దూరము కాడు. మనస్సులో అలజడి, తుఫానులు ఎదురైనప్పుడు నీ మోకాళ్ళ మీద చేరుకోగల ఆశ్రయమైన దేవుని దగ్గరికి పారిపో. కష్టాలు నీకు శత్రువులు కాదు, నీ బలాన్ని, బలహీనతల్ని తెలియజేసే నిజమైన మిత్రులు మాత్రమే. ఒక విధముగా సాధ్యము కాకపోతే మరలా ప్రయత్నించు, కానీ ప్రయత్నాలు మాత్రం వదిలిపెట్టకు. ఈ లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది. యేసు ప్రేమ వాడిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేస్తుంది. ఎందుకంటే ఈ రోజులో నీకున్న విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, బాగుపరుస్తుంది. దేవుని కొరకు ఎదురు చూడడంలో ఓపికను కోల్పోవద్దు. ఎందుకంటే నోవాహు 120 సంవత్సరములు, అబ్రహాము 25 సంవత్సరములు, యోసేపు 13 సంవత్సరములు, మోషే 40 సంవత్సరములు ఎదురుచూసి గొప్ప వ్యక్తులుగా గొప్ప కార్యాలను పొందుకున్నారు. మనము కూడా ఆయన యందే విశ్వాసం, నమ్మకం కలిగి జీవిద్దాం. ఎందుకంటే గొప్ప కార్యాలు మనము పొందుకోవాలని ఆశపడతాం కదా. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసములో ముందుకు సాగుదాం. ఓపికతో ఎదురు చూడడం అనేది ఎంతో చేదుగా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే ఫలితం అంత మధురముగా ఉంటుంది. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.